హాయ్, వెల్కమ్ టు పార్ట్ 4 ఆఫ్ అబ్జర్ప్షన్ కాస్టింగ్. మనం ఓవర్ హెడ్స్ అనే టాపిక్లో ఉన్నాం. పార్ట్ 3 ఆఫ్ ది వీడియోలో మనం పార్ట్ 2లో చూసినటువంటి ఎగ్జాంపుల్ని ఒక యానిమేటెడ్ ఫార్మాట్లో చూసాం. ఆ వీడియోలో మనం చూసింది ఏంటి, ఒక కంపెనీ 2 ప్రోడక్ట్స్ అక్కడ తీసుకున్నాం. ఒకటి ఇంక్ పెన్, ఇంకొకటి బాల్ పెన్. ఈ ఇంక్ పెన్కి బాల్ పెన్కి ఓవర్ హెడ్స్ని సంవత్సరం మొత్తానికి డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైంలో సంవత్సరం పొడుగునా హెడ్ ఆఫీస్ ఖర్చు పెడతా వస్తుంది. సో టోటల్ కాస్ట్ అక్యూములేషన్ ఒక చోట జరుగుతుంది హెడ్ ఆఫీస్లో. ఫర్ ఆల్ ది ప్రోడక్ట్స్ కంబైన్డ్ టుగెదర్ జరుగుతుంది. ఇట్లా ఆల్ ది ప్రోడక్ట్స్ కలిపి పెట్టినటువంటి ఖర్చుని, ఈ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి 5 lakhs ఖర్చు పెట్టుంటే, ఈ 5 lakhsని 2,30,000 ఫర్ ఇంక్ పెన్ అండ్ 2,70,000 ఫర్ బాల్ పెన్ అని విడగొట్టినాం. విడగొట్టే ప్రొసీజర్ని మనం అలొకేషన్, అపోర్షన్మెంట్ అండ్ రీఅపోర్షన్మెంట్గా చూసాం. సో ఈ మొత్తం మనకు ఎప్పుడు జరిగిందండి ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ మొత్తం మనకు జరిగింది ఓన్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే యాక్చువల్ ఓవర్ హెడ్స్ ఎంత ఖర్చు పెట్టాము అన్నది మనకు ఇయర్ ఎండ్ అయితే కానీ తెలియదు. ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు ఓవర్ హెడ్స్ పెరగచ్చు లేదా ఓవర్ హెడ్ కాస్ట్ తగ్గొచ్చు. ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ అనేది మనకు పెరుగుతుందా తగ్గుతుందా అది కంప్లీట్గా మన చేతిలో లేదు. కాబట్టి ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు వెయిట్ చేసాం కుదరదు. సో ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు మన ప్రాఫిటబిలిటీని ట్రాక్ చేసుకోకుండా ఉండగలుగుతామా? ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు మనకు ప్రాఫిటబిలిటీ తెలియాలి అంటే 2 ఫ్యాక్టర్స్ తెలియాలి. ఒకటి కాస్ట్ తెలియాలి, రెండొకటి సేల్స్ వాల్యూ తెలియాలి. సో ఇప్పుడు ప్రాఫిట్ని ట్రాక్ చేయాలి అనుకుంటే, డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అవ్వాలి అనుకుంటే మనకు కాస్ట్ ఒక వాల్యూ తెలియాలి, సేల్స్ వాల్యూ తెలియాలి. రెండింటిని కంపేర్ చేస్తేనే మనకు ప్రాఫిట్ ఎంత అని తెలుస్తుంది. సో కాస్ట్ తెలియాలి అంటే ఇక్కడ కాస్ట్ లైవ్ డేటా, మెటీరియల్స్, లేబర్ అండ్ దెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏదైతే మనం డైరెక్ట్ కాస్ట్ అనుకుంటామో, ఒక పెద్ద కంపెనీని తీసుకుంటే పెద్ద కంపెనీలో కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో మెటీరియల్స్ కాస్ట్ ఎంత, లేబర్ కాస్ట్ ఎంత, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కాస్ట్ ఎంత మనకు డైరెక్ట్గా తెలుస్తుంది, డైరెక్ట్ కాస్ట్. కానీ ఇండైరెక్ట్ కాస్ట్ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాత్రమే తెలుస్తుంది, దట్ టు ఓన్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ కోసం వెయిట్ చేసేంత ఫీజిబిలిటీ ఏ కంపెనీకి ఉండదండి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకు తెలిసేది కూడా టోటల్ కాస్ట్ తెలుస్తుంది. టోటల్ కాస్ట్ తెలిసిన తర్వాత దాన్ని విడగొట్టి ప్రోడక్ట్ వైజ్ కాస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అంతవరకు వెయిట్ చేయకుండా నార్మల్గా మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లు ఒక ఎస్టిమేట్ తీసుకుంటాం. ఎస్టిమేట్ తీసుకుని దాన్నే బేస్ చేసుకుని ప్రాఫిటబిలిటీ ఎంత అని ఇయర్ మొత్తం ట్రాక్ చేసుకుంటూ వస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్నప్పుడు పర్ యూనిట్ ఓవర్ హెడ్ కాస్ట్ 10 అనుకున్నాం. 10 రూపీస్ పర్ యూనిట్ ఓవర్ హెడ్ కాస్ట్గా తీసుకున్నాం. ఈ 10 రూపీస్ ఓవర్ హెడ్ కాస్ట్ పర్ యూనిట్గా తీసుకొని ప్రైస్ డిటర్మైన్ చేసాం. ప్రైస్ ఎలా డిటర్మైన్ చేసాం? మెటీరియల్స్ 10, లేబర్ 5, డైరెక్ట్ ఎక్స్పెన్స్ 5, ఓవర్ హెడ్స్ 10, టోటల్ కాస్ట్ ఈస్ 30, ప్రాఫిట్ 10 యాడ్ చేసి ప్రైస్గా మనం 40 ఫిక్స్ చేసుకున్నాం. ఈ విధంగా ప్రైస్ డిటర్మైన్ చేస్తారు అని ముందు క్లాస్లో మనం అనుకున్నాం. ఈ విధంగానే ప్రైస్ డిటర్మైన్ చేస్తారు. ఈ విధంగా ప్రైస్ డిటర్మైన్ చేసి ఈ ప్రైస్ బేస్ చేసుకుని ఇయర్ మొత్తం సేల్స్ చేస్తారు. అర్థమైందండి? సో ఇప్పుడు మన అబ్జర్ప్షన్ కాస్టింగ్లో సేల్స్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి చూద్దాం. అబ్జర్ప్షన్ కాస్టింగ్లో ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ వుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని సపరేట్గా రాసుకుంటాం. మనకి ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇంక్ పెన్, రెండోది బాల్ పెన్. దిస్ ఈస్ టోటల్, రైట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్ పెన్ ఇయర్ మొత్తంలో 25,000 యూనిట్స్ అమ్మాం, బాల్ పెన్ ఇయర్ మొత్తంలో 25,000 యూనిట్స్ అమ్మాం. క్లియర్ అండి? ఇక్కడ మనం దీన్ని సేల్ వాల్యూ మనకు తెలుసు. సేల్స్ ఈస్ 25,000 ఇంటూ 40, దిస్ షుడ్ బి 10 lakhs. బాల్ పెన్ సేల్స్ ఈస్ 25,000 యూనిట్స్ ఇంటూ 40, టోటల్ సేల్ ఈస్ 20 lakhs. క్లియర్ అండి? దీంట్లో నుంచి కాస్ట్ తీసేయాలి. సో కాస్ట్లో ఏమేమి ఉన్నాయి? మెటీరియల్స్, దీన్ని నేను ఏ అనుకుంటాను సేల్స్ వాల్యూని. సో మెటీరియల్స్ కాస్ట్ ఉంది అట్ ది రేట్ ఆఫ్ 10 per unit. లేబర్ కాస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 5 per unit. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అట్ ది రేట్ ఆఫ్ 5 per unit.
సో ఈ 10 per unit లెక్కన 25,000 అంటే 2,50,000. దిస్ షుడ్ బి 1,25,000. దిస్ షుడ్ బి 1,25,000. అదేవిధంగా ఇక్కడ కూడా 2,50,000, 1,25,000 అండ్ దెన్ 1,25,000. ఇది కాకుండా ఓవర్ హెడ్స్ అట్ ది రేట్ ఆఫ్ 10 per unit. కానీ యాక్చువల్గా ఈ 10 per unit ఖర్చు కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 10 per unit లెక్క తీసుకుంటే 10 into 25,000. సో 2,50,000, 2,50,000. సో టోటల్ ఎంత అయిందండి ప్రాఫిట్ ఇక్కడ? 10 lakhs minus 7,50,000 ఈస్ 2 lakh. దీన్ని మనం అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రాఫిట్ అని పిలుస్తాం. క్లియర్ అండి? ఎందుకు దీన్ని అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రాఫిట్ అని పిలుస్తాము? ఎందుకంటే అబ్జార్ప్షన్ కాస్టింగ్ అనే మెథడ్లో మనం ఈ ప్రాఫిట్ కనుక్కున్నాము. క్లియరా? ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మనం చేసాం. మనం గమనించినట్లయితే నిన్న మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇక్కడ ఇంక్ పెన్కి 2,30,000 అయింది, బాల్ పెన్కి 2,70,000. దిస్ ఈస్ ది యాక్చువల్ ఎక్స్పెండిచర్. కానీ ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు మనకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలీదు. కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ డేటా మాత్రమే మన దగ్గర ఉంటుంది. సో ఈ డేటా మాత్రమే మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈ డేటా బేస్ చేసుకునే ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ మనం రెడీ చేసుకుంటూ వస్తాం. సో ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు మనం ఎస్టిమేటెడ్ కాస్ట్, ఓవర్ హెడ్స్ని ఎస్టిమేటెడ్ కాస్ట్గా తీసుకున్నంత వరకు ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఈజ్ ఓన్లీ 2,50,000. కానీ యాక్చువల్ ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. యాక్చువల్ ప్రాఫిట్ అంటే యాక్చువల్ సేల్స్ వాల్యూ మైనస్ యాక్చువల్ కాస్ట్. ఇక్కడ యాక్చువల్ కాస్ట్గా మనం తీసుకున్న యాక్చువల్ డేటా, డైరెక్ట్ కాస్ట్ మాత్రమే యాక్చువల్ డేటా ఉంది. ఇండైరెక్ట్ కాస్ట్ మన దగ్గర యాక్చువల్ డేటా లేదు. సో యాక్చువల్ డేటా లేని కారణంగా మనం ఏం చేసుకున్నాం అంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ డేటా తీసుకున్నాం. ఒక ఎస్టిమేటెడ్ డేటా తీసుకొని ఈ ఎస్టిమేటెడ్ వాల్యూ బేస్ చేసుకొని ఒక ప్రాఫిట్ కనుక్కున్నాం. దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ప్రాఫిట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్ ప్రాఫిట్ కనుక్కోవడానికి విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అయ్యా యాక్చువల్ కాస్ట్ ఎంత అయింది అని కనుక్కుంటే వాడు అలొకేషను, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ అంతా చేసి మీకు ఈ యాక్చువల్ డేటా చేతికిస్తాడు. ఇంక్ పెన్ కోసం 2,30,000 అయింది. యాక్చువల్ ఓవర్ హెడ్స్ 2,30,000 అయ్యింది. బాల్ పెన్ కోసం 2,70,000 అయ్యింది. సో నౌ ఇప్పుడు మనం కంపేర్ చేస్తాం. ఇంతకుముందు వీడియోస్లో మనం అనుకున్నాం, ఏమనుకున్నాం? డేటాని, కాస్ట్ డేటాని ముందుగానే ఎస్టిమేట్ చేస్తాం, ఆ తర్వాత యాక్చువల్గా ఖర్చు పెడతాం, చివరిలో కంపేర్ చేస్తాం. ఇక్కడ కంపారిజన్ పార్ట్లో ఉన్నాం. ఇక్కడ కంపారిజన్ పార్ట్లో ఏమంటున్నాం? ఇక్కడ మనకు అబ్జార్బ్ అయిన కాస్ట్ ఇస్ 2,50,000. యాక్చువల్గా మనం రాసుకున్న ఖర్చు 250. యాక్చువల్గా అయిన ఖర్చు, రాసిన ఖర్చు ఎక్కువ ఉందా, అయిన ఖర్చు ఎక్కువ ఉందండి? అయిన ఖర్చు తక్కువ ఉంది. రాసిన ఖర్చు 250,000 అయింది. సరే, అయిన ఖర్చు 230,000 అయింది, రాసిన ఖర్చు 250,000 అయింది. అంటే మనం ఎక్కువ ఖర్చు రాసేసాం. ఎక్కువ ఖర్చుని ఇక్కడ ఏమంటామంటే ఓవర్ అబ్జార్ప్షన్ అని పిలుస్తాం. అర్థమైందండి? ఇక్కడ మనం రాసిన ఖర్చు 250, అయిన ఖర్చు 270. రాసిన ఖర్చు 250, అయిన ఖర్చు 270. అంటే ఎక్కువ ఖర్చు అయింది, మనం రాసుకున్నది తక్కువ రాసుకున్నాం. రాసుకున్న ఖర్చు తక్కువ రాసుకున్నాం కాబట్టి దీన్ని తక్కువ అయింది కాబట్టి అండర్ అబ్జార్ప్షన్ అని పిలుస్తాం. ఈ ఎగ్జాంపుల్ కంప్లీట్ చేసిన వెంటనే ఎందుకు దీన్ని అబ్జార్ప్షన్ అని ఎందుకు పిలవాలనేది మనం మాట్లాడదాం. అర్థమైందండి? ఇక్కడ ఓవర్ అబ్జార్ప్షన్ ఎంత ఉందండి? ఓవర్ అబ్జార్ప్షన్ మనం ఎక్కువ ఎంత రాసామో దాన్ని అబ్జార్ప్షన్ అని పిలుస్తాము. ఎంత ఎక్కువ రాసాము, 250,000 రాసేసాం, యాక్చువల్గా అయింది 230. అవ్వాల్సి రాయాల్సిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అయింది అన్నట్లు మనం బుక్స్లో రాసుకున్నాం. ఎక్కువగా రాసుకునింది 20,000. 250 మైనస్ 230. అదేవిధంగా ఇక్కడ 270,000 అయ్యింది, కానీ మనం రాసిన ఖర్చు తక్కువ రాసాం. ఇక్కడ 20,000 అండర్ అబ్జార్ప్షన్. సో ఖర్చు పెంచేసినాం కాబట్టి మనకి ఇక్కడ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ కరెక్ట్గా వచ్చిండదు కదా. అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రాఫిట్ ఈస్ 250. ఇక్కడ 250. సో యాక్చువల్ ప్రాఫిట్ ఎంత అవ్వాలి?
యాక్చువల్ ప్రాఫిట్ ఎంత అవ్వాలండి? తక్కువ ఖర్చు రాయాల్సింది ఎక్కువ ఖర్చు రాసేస్తాం కాబట్టి ప్రాఫిట్ ఇక్కడ పెంచుతాం. యాక్చువల్ ప్రాఫిట్ ఈస్ 270 ఫర్ దిస్ అండ్ ఇక్కడ 2,30,000 ఫర్ దిస్. ఎందుకంటే తక్కువ ఖర్చు రాసాం కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ కనిపిస్తుంది, అంతేనా? సో ఎక్కువ ప్రాఫిట్ కనిపించిందని ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మాడిఫై చేస్తున్నాం, రెక్టిఫై చేస్తున్నాం చిన్న మిస్టేక్, టెంపరీ మిస్టేక్ని. దిస్ విల్ బి ది యాక్చువల్ ప్రాఫిట్ ఈస్ 5 lakhs. సో ఇది యాక్చువల్గా అబ్జార్ప్షన్ కాస్టింగ్ మెథడాలజీలో జరిగేది. ఫస్ట్ వన్ ఈస్ ఎస్టిమేట్ చేస్తాం. ఎస్టిమేట్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ రెడీ చేసుకుంటాం. ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ అండర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్స్ ఉంటాయి. పర్టికులర్స్లో సేల్స్లో నుంచి యాక్చువల్ కాస్ట్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ తీస్తాం. ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఆర్ అబ్జార్బ్డ్ కాస్ట్ని తీస్తాం. చివర్లో రాసుకున్నటువంటి ఓవర్ హెడ్స్కి, ఇది రాసుకున్నటువంటి మనం ఓవర్ హెడ్స్, ఈ రాసుకున్న ఓవర్ హెడ్స్కి యాక్చువల్గా జరిగిన ఓవర్ హెడ్స్కి కంపేర్ చేసుకుని ఎక్కువ రాసేసి ఉంటే ఓవర్ అబ్జార్ప్షన్ అంటాం, తక్కువ రాసుంటే అండర్ అబ్జార్ప్షన్ అంటాం. ఆ టెంపరీ మిస్టేక్ని కరెక్ట్ చేసి యాక్చువల్ ప్రాఫిట్ కనుక్కుంటాం. దిస్ ఈస్ వాట్ వీ డూ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఈ అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఇది ఏ విధంగా ప్రాబ్లమేటిక్ అవుతుంది, డెసిషన్ మేకింగ్ ఇది ఎందుకు పనికిరాదు అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దట్ వుడ్ ఫార్మ్ ది బేసిస్ ఫర్ మార్జినల్ కాస్టింగ్ ఫౌండేషన్. మార్జినల్ కాస్టింగ్కి అదే బేసిస్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టిమేట్ చేసి ప్రాఫిటబిలిటీ కనుక్కున్నాం, అంతేనా? సో ఎస్టిమేట్ చేసి ప్రాఫిటబిలిటీ అబ్జార్ప్షన్ కాస్టింగ్లో మనం చేస్తాం. స్టార్టింగ్లో ఎస్టిమేట్ చేసి ప్రాఫిటబిలిటీ కనుక్కున్న దాంట్లో మనకు యాక్చువల్ డేటా చేతిలో ఉండదు కాబట్టి యాక్చువల్ డేటా ఇయర్ ఎండ్లో వస్తుంది, అప్పుడు కంపేర్ చేసుకుంటాం. సో ఇయర్ ఎండ్లో కంపారిజన్ అయిన తర్వాత మనకు యాక్చువల్ ప్రాఫిట్ తెలుస్తుంది. సో ఇంతసేపు మనం ఇక్కడ ఒక చిన్న పదం వాడుతూ ఉన్నాం, ఓవర్ అబ్జార్ప్షన్ లేదా అండర్ అబ్జార్ప్షన్. అసలు అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఈ పద్ధతి పేరే అబ్జార్ప్షన్ కాస్టింగ్ అని పెట్టుకున్నాం. ఎందుకు అబ్జార్ప్షన్ కాస్టింగ్ అనే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది? దీని అబ్జార్ప్షన్ అని ఎందుకు పిలవాలి అంటే మనం తెలుగులో ఒకసారి అబ్జార్ప్షన్ అంటే ఏంటి ఒకసారి మీనింగ్ ఆలోచిద్దాం. ఏముందండి అబ్జార్ప్షన్ అంటే మీనింగ్ ఏంటండి? అబ్జర్వ్ చేయడం అంటే పీల్చుకోవడం లాంటిది, అంతేనా? ఇక్కడ మనం పీల్చుకోవడం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? ఒక స్పాంజ్, అంతేనా? స్పాంజు లిక్విడ్ ఫామ్లో ఉన్న దేనైనా పీల్చుకుంటుంది, మళ్ళీ పిండితే బయటకు వదిలేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన ఫిలాసఫీ కూడా ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, 3 డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనుకున్నాం. 10, 5 and 5, దిస్ ఈస్ 20 అనుకున్నాం. ఓవర్ హెడ్స్ ఎస్టిమేట్ చేసి 10 అనుకున్నాం. దీన్ని కూడా కలుపుకొని 30 ఈజ్ ది టోటల్ కాస్ట్ ప్లస్ 10 రూపీస్ ప్రాఫిట్ కలుపుకొని 40 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ కావాలి అనుకున్నాం. కానీ ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే 20 రూపీస్ ఈజ్ ది వాల్యూ యాడింగ్ కాస్ట్. దిస్ ఈస్ నాన్ వాల్యూ యాడింగ్ కాస్ట్, అంతేనా? ఈ కాస్ట్ వల్ల వస్తువు విలువ పెరుగుతుంది, ఈ కాస్ట్ వల్ల వస్తువు విలువ పెరగడం లేదు. అర్థమైందండి? వస్తువు విలువ పెరగడం లేదు కాబట్టి ఈ కాస్టు ట్రాన్స్ఫర్ కాదు, ఆ విలువ బయ్యర్కి ట్రాన్స్ఫర్ కాదు, విలువ ట్రాన్స్ఫర్ అయ్యేది ఈ 20 రూపీస్ మాత్రమే. దిస్ ఈజ్ ది ఇన్హెరెంట్ వాల్యూ. అర్థమైందండి? సో ఇప్పుడు మనం ఈ ఖర్చు పెడుతున్నాం, ఈ ఖర్చు మనకు తిరిగి వచ్చేయాలి, అంతేనా? సో దిస్ ప్రోడక్ట్ నాన్ ఇన్హెరెంట్ వాల్యూ అయిన ఈ 10 రూపీస్ని అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంక్ పెన్ అయినా కానీ బాల్ పెన్ అయినా కానీ ఈచ్ పెన్ should take 10 rupees, carry the 10 rupees with it and then give us our investment. క్లియర్ అండి? ప్రతి పెన్ను 10 రూపీస్ తనతో పాటు క్యారీ చేయాలి. ఈ 10 రూపీస్ని సేల్ జరిగినప్పుడు మనకు తిరిగి ఇచ్చేస్తే మనం రెంట్ శాలరీస్ మనం కట్టేసుకుంటాం. అర్థమైందా? సో ఈచ్ ప్రోడక్ట్ షుడ్ అబ్జర్వ్ దట్ పార్ట్ ఆఫ్ కాస్ట్. ఈచ్ ప్రోడక్ట్ షల్ అబ్జర్వ్ 30 రూపీస్ అండ్ గివ్ అస్ బ్యాక్ అవర్ కాస్ట్. క్లియరా? కాబట్టి దీన్ని అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటాము. ఈ అబ్జర్వ్ చేసుకున్న కాస్ట్ పర్ యూనిట్ ఎంత అబ్జర్వ్ చేస్తున్నామండి? ఇప్పుడు పర్ యూనిట్ అబ్జర్వ్డ్ కాస్ట్ ఈస్ 30 లెక్కనే. ఇక్కడ చూడండి, ఈ 20 అబ్జర్వ్ చేసాం అండ్ దెన్ ఈ 10 అబ్జర్వ్ చేసాం. సో ఇక్కడ టోటల్ అబ్జర్వ్డ్ కాస్ట్ ఈస్ 7,50,000. బట్ యాక్చువల్ కాస్ట్ 7,50,000 అవ్వాల్సిన పనిలే. ఇది యాక్చువల్ కాస్ట్లో డిఫరెన్స్ రాదు. యాక్చువల్ కాస్ట్లో ఇది డిఫరెన్స్ వస్తుంది కాబట్టి
ఇక్కడ అబ్జార్ప్షన్లో డిఫరెన్స్ వస్తుంది. అబ్జార్బ్డ్ కాస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది యాక్చువల్ కాస్ట్. సో ఎంత అయితే డిఫర్ అయిందో ఆ డిఫర్ అయిన దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటాము. సో దిస్ ఈస్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. నెక్స్ట్ వీడియోలో అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, కాస్ట్ రికవరీ కాన్సెప్ట్ అంటే ఏంటి, మార్జినల్ కాస్టింగ్కి బేసిస్ ఏంటి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.